దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి బైబిల్లో మనకి ఏం రాయబడతా ఉందంటే, దేవుని చూచిన నరుడు బ్రతకడు, ఎవడు లేడు అని రాస్తున్నాడు. అయితే ఒక గొప్ప సంఘటన నిర్గమకాండ 33వ అధ్యాయం 18వ వచనంలో మనకు రాయబడతా ఉంది. మోషే దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అక్కడ? దేవా, నీ మహిమను నాకు కనపరచు అంటున్నాడు. దేవుని మహిమను కనపరచమని దేవునికి బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహిమ అంటే ఏదయ్యా అంటే, ఆయనకున్నటువంటి లక్షణాలన్నిట్లో కూడా ఉన్నటువంటి సారాంశం. ఆయన మహిమ అనేది సమస్తమైనటువంటి ఆయన లక్షణంగా మనకి జ్ఞాపకం చేయబడతా వచ్చింది. ఆయన మహిమను మనం కూడా చూడాలంటే ఒక ఆలోచన, ఒక కోరిక మన జీవితాల్లో కలిగి ఉండాలి. మనం ఎప్పుడైనా సరే ధైర్యం చేసి దేవా నీ మహిమను నాకు చూపించని మనం అడగలేము. కారణం ఏంటంటే, దేవుని చూస్తే చచ్చిపోతామని దేవుడు చెప్పాడు కనుక అదే భయంలో ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనకి, నన్ను మీరు ఏమడిగితే నేను దాన్ని మీకు ఇస్తానని చెప్పాడు. మనం దేవుణ్ణి ఏమడిగితే, దేవుని పేట ఏమని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు మనకి ఆలకించి మనకి సహాయం చేసేవాడు. కనుక ఇక్కడ మోషే కూడా అదే చేశాడు. దేవా నీ మహిమను నాకు చూపించాయా, నేను నిన్ను చూడాలి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు చక్కటి మాట చెప్తున్నాడు. ఏమన్నాడు? నా యొక్క మంచితనం అంతా కూడా నేను నీకు కనపరుస్తాను అని చెప్పాడు. అని చెప్పి పైకి తీసుకెళ్లి కొండ మీద కొండ సందులో ఉంచి తన చేతిని అడ్డుగా ఉంచి ఆయన దాటి వెళ్ళినప్పుడు ఆయన మహిమ ప్రకాశించింది. ఆయన మహిమ వెల్లడి చేయబడింది. ఆ మహిమ బండ సందులో ఉన్న మోషే మీద ప్రకాశించినప్పుడు మోషే బయటకు వచ్చి కిందకి దిగినప్పుడు ఆ మహిమను కింద ఉన్న ప్రజలు చూడలేక వారెంతగానో భయభీతులు చెందిపోయారు. అయితే దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటే, దేవుని మహిమను చూడాలనేటువంటి ఒక ఆలోచన, ఒక కోరిక మనం కలిగేటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ వచ్చింది. కాబట్టి ఆ కోరిక, ఆ ఆశ మన జీవితాల్లో మనం కలిగి ఉన్నట్లయితే మనకెంతో ఆశీర్వాదకరంగా దేవుడు మాటలు మనకి సెలవిస్తూ వచ్చాడు. అందుకొరకే మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనాల్లో కూడా లేవీ కాండములో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో, అలాగే అహరోను వంశస్థులతో మాట్లాడుతూ అక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు మోషే ద్వారా. చూడండి, లేవీ కాండములో 9వ అధ్యాయమందు 6వ వచనం దగ్గర మనం చూస్తా ఉంటే, మోషే నేను చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనపడును అనేను. హల్లెలూయా. దేవుని మహిమను మనం చూడాలంటే ఇక్కడ మోషే చెప్తున్నాడు, దేవుని యొక్క సన్నిధి దగ్గర, అంటే దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము దగ్గర, దేవుని యొక్క సహవాసపు గుడారము దగ్గర వాళ్ళందరూ కూడా సమకూడారు. దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, అహరోను అతని సంతానాన్ని తీసుకొని వచ్చి దేవుని పని చేయటానికి వారిని అభిషేకించమన్నాడు. వారిని అభిషేకించిన తర్వాత వారు చేయవలసిన కొన్ని కార్యాలు వారికి సెలవిచ్చారు. ఆ కార్యములు సెలవిచ్చి చెప్తున్నాడు, ఇప్పుడు మీరు యెహోవా మీకు ఆజ్ఞాపించిన వీటన్నిటిని మీరు చేసిన ఎడల దేవుని మహిమను మీరు చూతురు. హల్లెలూయా. దేవుని మహిమను మనం చూడాలంటే దేవుని యొక్క కార్యాలు మనం చేయాలి. పౌలు గారు మాట్లాడుతూ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చెప్తాడు కదా, దేవుని యొక్క మహిమను చూడకుండా ఈ లోక సంబంధమైనటువంటి యుగ దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తా ఉందన్నాడు. దేవుని మహిమను చూడకుండా
నేత్రాలకి మూసివేసింది. కాబట్టి దేవుని యొక్క మహిమను వారు చూడలేకపోతా ఉన్నారు. కానీ మనము దేవుని మహిమను చూడాలని ఆశపడాలి. దేవుని మహిమను చూడాలని కోరిక కలిగి ఉండాలి. దేవుని మహిమ కొరకు మనము ఆ యొక్క కార్యము చేయాలని చెప్తున్నాడు. ఏం చేయాలి? దేవుని మహిమను మనం చూడాలంటే మోషే అహరోను సంతానానికి చెప్పాడు, దేవుడు మీకు చెప్పినట్లుగా మీరు చేయండి. ఏం చెప్పాడు దేవుడు? 8వ రోజున బలిని తీసుకొని రమ్మన్నాడు. ఆ బలిని తీసుకొని వచ్చి దానిని దేవుని యొక్క సన్నిధిలో అర్పించమని చెప్పాడు. ఆ అర్పించడానికి వారు దేవుడు చెప్పింది చేయటానికి ఇప్పుడు ఎక్కడికి రావాలన్నాడు? వాళ్ళని బలిపీఠము దగ్గరికి రావాలి, యెహోవా సన్నిధిలోనికి రావాలని చెప్పాడు. బలిపీఠము దగ్గరికి మనం రావాలి. బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మహిమను చూడటానికి మొట్టమొదటి మెట్టెక్కుతాం మనం. దేవుని చూడటానికి మొట్టమొదట మనకు తెరవబడేటువంటి ఆ తలుపేదయ్యా అంటే బలిపీఠం. ఇశ్రాయేలుకి అంటే ఇక్కడ మోషే అహరోనికి తన సంతానానికి చెప్పిన, ఇశ్రాయేలుకి చెప్పిన మాట ఏంటంటే, కోడెను, మేకను, ఎద్దును, మరి గొర్రెను, వీటన్నిటిని వాటితో పాటుగా నూనె కలిపినటువంటి నైవేద్యాన్ని తీసుకొని దేవుని దగ్గరకు రండి అని చెప్పాడు. అవి తీసుకొని వచ్చి దేవునికి వాటిని అర్పించమన్నాడు. అవి అర్పించడానికి బలిపీఠము దగ్గరికి రావాలి. మోషే వాడికి ఆజ్ఞాపించాడు, వాటన్ని తెచ్చి అర్పించమన్నాడు. అయితే మనం అర్పించాలా? ఇప్పుడు మనం అర్పించాల్సిన పని లేదు. కారణం ఏంటి? మన కొరకు 2000 సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు వారు నిర్దోషమైన దేవుని గొర్రె పిల్లగా అర్పించబడ్డాడు బలిపీఠం మీద. ఆయన మన పాప క్షమాపణ కొరకు నీవు నీ పాప పరిహారార్థ బలిగా అని చెప్పాడు మోషే అహరోనుకి. యేసుక్రీస్తు వారు మన పాప పరిహారార్థ బలిగా, మన సమాధాన బలిగా, మన కొరకు దహన బలిగా ఆయన ఆ సిలువలో అర్పించబడ్డాడు. ఆయన నైవేద్యముగాను బలిగాను అర్పించబడ్డాడు రాస్తున్నాడు. కనుక మనం ఇప్పుడు అర్పించాల్సిన పని లేదు. కానీ ఆ బలిపీఠము దగ్గరికి మనం రావాలి. దేవుని మహిమను మనం చూడాలంటే, దేవుని మహిమ మనకి కనపడాలంటే దేవుని బలిపీఠము దగ్గరికి రావాలి. ఇశ్రాయేలుకి బలి అర్పించడానికి దేవుడు బలిపీఠాన్ని చేయమని చెప్పాడు. అయితే మన కొరకు దేవుడే యేసుక్రీస్తు వారిగా ఆయనే బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. అదే మనకి సిలువ. ప్రభువారు ఎక్కడ బలి అర్పించబడ్డాడు? సిలువలో. యేసుక్రీస్తు వారు బలి ఎక్కడ అర్పించబడ్డాడు? సిలువలో అర్పించబడ్డాడు. ఆయన మన కొరకు సిలువలో అర్పించబడ్డాడు. అదే మనకు బలిపీఠము. మనము ఆ బలిపీఠము దగ్గరికి వస్తే దేవుని మహిమను మనం చూస్తాం. అదే మోషే ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఆయన చెప్పినది చేయటానికి బలిపీఠము దగ్గరికి మీరు వచ్చి వాటిని చెయ్యాలి. అప్పుడే మీరు దేవుని మహిమను చూతురు, దేవుని మహిమను మీరు చూస్తారు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు ఆ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము దేవుని మహిమను చూడాలని ఆశపడాలి. ఆ మహిమను చూడటానికి మోషే ఇశ్రాయేలుకి అలాగే అహరోను వంశస్థులకి ఆజ్ఞాపించినట్లుగా మనము కూడా దేవుని యొక్క బలిపీఠము దగ్గరకు వచ్చి ఆయనకు బలులు అర్పించాలి. మనం ఇప్పుడు గొర్రెల్ని, మేకల్ని, కోడెల్ని తెచ్చి, ఎడ్డల్ని తెచ్చి మనం అర్పించాల్సిన పని లేదు. కానీ దావీదు చెప్తా ఉంటాడు, ఇదిగో ప్రభువా, నేను అర్పించు బలులు నీతియుక్తమైన బలులు, అవి నా అపవిత్రమైన పెదవులతో నిన్ను స్తుతించుటే అని చెప్తాడు. దేవుని స్తుతిస్తే చాలు, దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు. దేవుని సిలువ దగ్గరకు వచ్చి దేవుని స్తుతించగలిగితే దేవుని మహిమ నీకు కనపడుతుంది. దేవుని మహిమ నీకు కనపడుతుంది. కనుక మొట్టమొదట దేవుని మహిమను మనం చూడాలంటే దేవుని బలిపీఠము దగ్గరికి రావాలి. ఇశ్రాయేలు బలిపీఠం దగ్గరకు వచ్చాడు. దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించిన బలులు అర్పించాడు. అయితే మన కొరకు ప్రభువే బలిపీఠాన్ని కట్టాడు సిలువగా. ఆ బలిపీఠం మీద ఆయనే మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. కనుక మనం ఆ బలిపీఠము దగ్గరకు వస్తే చాలు, అక్కడ ఆయన మహిమను మనం చూడగలుగుతాము.
ఆయన మహిమను మనం చూస్తాం. మహిమ అనేది దేవుడు 2 రకాలుగా బయలుపరిచాడు. మొట్టమొదట ఆయన సృష్టిలో బయలుపరిచాడు. ఆయన సృష్టిలో ఆయన మహిమను బయలుపరిచాడు. కీర్తన 19:1 చెప్తా అంటాడు, ఇదిగో నువ్వు సృజించిన భూమి ఆకాశములోని మహిమను కనపరుస్తున్నాయి. దేవుడు చేసిన ప్రతిది కూడా దేవుని మహిమను కనపరుస్తావు. ఈ భూమి, ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, అలాగే సమస్తము ఆయన కలుగు చేశాడు. అవన్నిట్లో కూడా దేవుని మహిమ కనపడతా ఉంది. మహిమ కనపడతా ఉంది. ఎందుకంటే అంత గొప్పగా ఆయన దాన్ని కలుగు చేశాడు. ఒక నైపుణ్యం కలిగిన వాడు ఒక దాన్ని తయారు చేసినప్పుడు దాన్ని చూసిన ప్రతి వారు కూడా ఏమంటారు? బాగుంది, ఇది చేసిన వాడు గొప్పవాడని చెప్తాడు. అలాగే ఈ సృష్టిని చూసిన తర్వాత ప్రతి వారు కూడా దేవుని మహిమ పరచక ఉండలేరు. దేవుని మహిమను కనపరచకుండా ఉండలేరు. అందుకే ప్రకృతిలో దేవుడు తన మహిమను చూపించాడు. కానీ ఆ మహిమను వాడు చూడలేక ఏం చేశారంట? మహిమా స్వరూపైన ఆయనను చూడలేక సృష్టికర్తను మరిచి సృష్టిని వారు పూజిస్తున్నారని రోమాపత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన్ని మనం చూడాలంటే ఆయనను పూజించాలి, ఆయన దగ్గరకు రావాలి. అందుకే మోషే చెప్పినట్లుగా ఇశ్రాయేలీయుల జీవితాల్లో దేవుని దగ్గరికి వాళ్ళు వచ్చి దేవుని యొక్క బలిపీఠం దగ్గర ఆయన చెప్పినటువంటి వాటిని అర్పించినప్పుడు దేవుని మహిమ వారికి కనపడుచింది. దేవుని యొక్క మహిమను వారు చూశారని ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని మహిమ కనపడాలంటే ఆయన బలిపీఠము దగ్గరకు వచ్చి ఆయనకి బలులు అర్పించాలి. మరొకటి మనం గమనించినట్లయితే దేవుని మహిమను మనం చూడాలంటే దేవుని వాక్యంలో మరొకటి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. అదేంటయ్యా అంటే ఆయన యందు నమ్మకాన్ని ఉంచాలి. మనం దేవుని యందు నమ్మకం ఉంటే గానీ మనం దేవుని మహిమను చూడలేము. దేవుని మహిమను చూడటానికి సంపూర్ణమైన నమ్మకం కలిగినటువంటి వారు అయితేనే కానీ చూడగలుగుతారు. ఎలాగని మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో 11వ అధ్యాయం 40వ వచనంలో లాజరు చనిపోయినప్పుడు ఈ మాట చెప్తా వచ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని చెప్తా వచ్చాడు. ఏమన్నాడు? నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను నీవు చూస్తావు. దేవుని మహిమను చూడాలంటే మనకేం కావాలట? నమ్మకం కావాలి, విశ్వాసం కావాలి. ఆ విశ్వాసము నమ్మకం అనేది ఎలాగ కావాలయ్యా అంటే ఏదో నమ్ముతున్నామనంటే అవ్వదు. నమ్ముతున్నామంటే సరిపోదు. అక్కడున్న పరిస్థితి ఏం తెలుసా? ఇప్పుడు ప్రేమించినటువంటి తమ్ముడైన లాజరు చనిపోయాడు. చనిపోయి 4 దినాలు అయిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. వాసన కొడతా ఉన్నాడు. అయితే అలాంటి సమయంలో ప్రభువు చెప్తున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఎవరైనా చచ్చిపోయి ఉంటే మన బంధువులు, మనకు బాగా ప్రియమైన వారు, వాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే, లేకపోతే ఆయన పాతిపెట్టి వచ్చినా ఏడుస్తూ ఉంటే దేవుడు వచ్చి నువ్వు నమ్ముతావా, దేవుని మహిమను చూస్తావంటే మనం ఏమంటాం? మార్త చెప్పినట్టే మార్త చెప్పినట్టే అంటాం. ఏమని? నమ్ముతాం ప్రభా, అదిగో నీ ఒక దినాన ఆయన్ని అక్కడ చూస్తాం కాబట్టి అప్పుడు లెగుస్తాడు నీ రాకడలో, అప్పుడు మేము కూడా అక్కడ చేరుకుంటాం నాయన, నమ్ముతామని మనం కూడా చెబుతాం. అంతేనా? అంతేగాని ఇప్పుడు లెగుస్తాడు ప్రభా అంటే మనం నమ్ముతామా? నమ్మలే. కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అలాంటి నమ్మకం కావాలి, అలాంటి నమ్మకం కావాలి మన జీవితాల్లో. లాజరు చనిపోయాడు, అక్కచెల్లెలిద్దరూ ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నాడు. ఇంకా మొగదిక్కు లేరు వాళ్ళకి. 4 రోజులు అయిపోయింది, సమాధిలో పెట్టారు, రాత్రిని అడ్డుగా ఉంచారు. ఇప్పుడు ప్రభు వచ్చి నువ్వు నమ్మితే
మహిమను చూస్తా ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుని మహిమను చూడటానికి అలాంటి పరిస్థితి ఎదురుపడ్డప్పుడు మనం నమ్మగలిగితే దేవుని మహిమను తప్పకుండా మనం చూస్తాము. గమనించారా? యేసు ప్రభువారు నడుచుకుంటా వెళ్తా ఉన్నప్పుడు ఒక ధనవంతులు లేకపోతే అధికారి యొక్క కుమార్తె చచ్చిపోయిందని ఆయన వచ్చాడు గబగబా ప్రభు దగ్గరకు వచ్చి, నాయనా ప్రభువా, ఇప్పుడే నా కుమార్తె చనిపోయింది, నువ్వు వస్తే బతుకుద్ది. ఎంత విశ్వాసం! నువ్వు వస్తే బతుకుద్ది అంటున్నాడు. నువ్వు వస్తే బతుకుద్దు నాయన అన్నాడు ముందు. మళ్ళా అన్నాడు, అయ్యా వద్దొద్దు, నీ మాట చాలు, నీ మాట చాలు. నువ్వు రావటం వల్ల బ్రతుకుతుంది నిజమే, కానీ నీ మాట పంపినా బ్రతుకుతాయి. నీ మాట పంపినా బ్రతుకుతుంది అని చెప్పినప్పుడు అధికారం అన్నాడు, ఇదిగో నేను కూడా అధికారము కలిగిన వాడిని, అధికారములకు లోబడిన వాడిని, కాబట్టి నీవు అధికారం కలిగిన వాడు కనుక నీ వాక్కును పంపు, నా కుమార్తె బతుకుద్ది అన్నాడు. ప్రభువు చెప్పాడు, నీ విశ్వాసము గొప్పది, నువ్వు వెళ్ళు, నీ కుమార్తె బతుకుద్దు అని చెప్పాడు. ఆయన ఇంటికి వస్తా ఉంటే ఎదురు పనోళ్ళు వచ్చారు, సేవకులు వచ్చారు. అయ్యా నువ్వు వచ్చాయి, ఆయన ఇబ్బంది పెట్టద్దు, నీ అమ్మాయి నీ కూతురు బతికేసిందని చెప్పారు. నీ కుమార్తె బ్రతికింది. అతను అడుగుతున్నాడు, ఏ సమయానికి ఆ పిల్ల బతికింది, లేచింది? వారు చెప్పారు కదా పనివాళ్ళు, నిన్న మధ్యాహ్నం 1 గంటకి, ఒకరోజు ప్రయాణం చేశాడు, నిన్న 1 గంటకి ఆ చిన్నది లేచింది. హల్లెలూయా! దేవుని నమ్మితే దేవుని మహిమను చూడగలుగుతాము. ఈ రోజుల్లో మన జీవితాల్లో నమ్మకం లేకుండా పోయింది. ఈ రోజుల్లో అలాంటి విశ్వాసం లేకుండా పోయింది. ఆ విశ్వాసము మన జీవితాల్లో ఉంటే దేవుని మహిమను చూడగలుగుతాము. ఎంతో మంది భక్తులు మరి మన కాలాల్లో కూడా బ్రతికిన వారు ఉన్నారు. చాలా మంది భక్తులు ఉన్నారు. భక్తి సింగ్ గారు ఉన్నారు, సాధు సుందర్ సింగ్ ఉన్నాడు, కాటుమల్ జాన్ గారు ఉన్నారు, అలాగే దేవదాస్ సాయి గారు ఉన్నారు. మనకంటే పెద్దలు చూశారు, వాళ్ళని చూశారు. వాళ్ళ జీవితాల్లో దేవుని మహిమను చూశారు వారు. భక్తి అనేది శ్రమతో కూడింది, భక్తి అనేది కష్టంతో కూడింది, భక్తి అనేది ప్రయాసతో కూడింది. అందుకని పౌలు చెప్తా ఉంటాడు, నీ భక్తి విషయంలో నీవు సాధన చేసుకో అని పౌలు అతని ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్పాడు. ఆ నమ్మకం విశ్వాసం అనేది ఎలా ఉండాలి అంటే, ఇక్కడ మరియా మార్తల జీవితాల్లో మనం గమనించినప్పుడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావంటే ఆమె చెప్తుంది కదా, అక్క అవునయ్యా నమ్ముతున్నామయ్యా, అంచుదినమందు నువ్వు వాడిని లేపుతావు, అంచుదినమందు లేపుతావు. ఆ నమ్మకం ఉంది. అది కాదు ఎప్పుడో లెగుస్తామన్నది కాదు, ఇప్పుడు లెగుస్తాడు. చచ్చిపోయి 4 దినాలు అయిపోయిందని మనం నమ్మగలుగుతామా? అదే దేవుని మహిమ అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ నమ్మకం అనేది మన జీవితాల్లో దేవుని మహిమను కనపరుస్తుంది. మనకి ఆ నమ్మకం మనకి దేవుని మహిమను కనపరిచేదిగా ఉంటుంది. అలాంటి నమ్మకాన్ని మనం కలిగినటువంటి వారమై ఉన్నట్లయితే దేవుని మహిమను మనం చూస్తాం. అలాగా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని మరియా మార్తలతో చెప్పినప్పుడు నమ్ముతున్నాం ప్రభు అన్నారు. అయితే అంచుదినాన్ని కాదమ్మా, ఇప్పుడు నమ్ము అంటే మరి అంటుంది కదా, ప్రభువా నీకు సమస్తము కూడా సాధ్యమే, నువ్వు చేయగలవు. నువ్వు ఉంటే వాడు చచ్చిపోయేవాడే కాదు, నువ్వు వస్తే ఇప్పుడు వాడు బ్రతుకుతాడు అన్నప్పుడు ప్రభు అన్నాడు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, కాబట్టి వాడు చనిపోయినా సరే నా స్వరం వింటే వాడు బ్రతుకుతాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చెప్తా ఉంటాడు కదా, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిచ్చము వచ్చిన వారికి బ్రతికించును. కనుక దేవుడు మహిమను మనం చూడాలంటే మన జీవితాల్లో ఆ నమ్మకం విశ్వాసం ఉండాలి.
ఆ నమ్మకం విశ్వాసం ఏదయ్యా అంటే తండ్రి తనకిష్టమైన వారిని ఆయన బ్రతికించినట్టు. అంటే బ్రతికించడం అంటే అర్థం ఏంటి? బ్రతికించడం అంటే అర్థం ఏంటి? బ్రతికించాడు అంటే అర్థం వాడు చచ్చిపోయాడని. అవునా? ఎవడు బ్రతికిస్తాడు? చచ్చిపోతేనే బ్రతికించాలి కదా. బ్రతికించును అంటే చనిపోయాడు కాబట్టి వాడు బ్రతికిస్తా అంటున్నాడు. ఆ మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మనము నమ్మితే మన జీవితాల్లో దేవుని మహిమను చూస్తాం. చనిపోయిన వారు సైతము బ్రతుకుతారు. బలిపీఠము దగ్గరకు వచ్చి ఆయన చెప్పినటువంటి బలులు అర్పిస్తే దేవుని మహిమను ఇశ్రాయేలు చూశారు. అహరోను వంశస్థులు ఇశ్రాయేలు చూశారు. ఆ తర్వాత దేవుని యందు నమ్మకాన్ని ఉంచితే, విశ్వాసం ఉంచితే లాజరు యొక్క అక్కచెల్లెళ్ళు చూశారు దేవుని మహిమను. చనిపోయిన వాడు బ్రతికించబడ్డాడు. మనము కూడా చూస్తామని చెప్తున్నాడు. ఎంతో మందిని అలా బ్రతికించారు భక్తులు. అలాగా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని మహిమను చూశారు వాళ్ళు. అయితే మరొకటి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మహిమను మనం చూడాలంటే ఇక్కడే ఇందాక చదివిన లేవి కాండంలోనే 9వ అధ్యాయంలో 23వ వచనం చెప్తున్నాడు చూడండి. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికీ కనపడెను. హల్లెలూయా. ఏమైందండి? ఎప్పుడు దేవుని మహిమను చూస్తారట? ప్రజలను దీవించాలి. మనం దీవించే వారంగా ఉన్నప్పుడు దేవుని మహిమను చూస్తాం. దీవించే వారంగా ఉండకపోతే దేవుని మహిమ అనేది మనకి కనపడదు. శపించే వారికి మహిమ కనపడదు. శపించే వారికి దేవుని మహిమ కనపడదు, సాతాను మహిమ కనపడతా ఉంటుంది. అయితే ఇక్కడ చెప్తున్నాడు, వారు బయటకు వచ్చి ప్రత్యక్ష గుడారములో నుంచి ప్రజలను దీవించగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనపడెను. హల్లెలూయా. దీవించినప్పుడు మహిమను చూడగలుగుతాము. దీవెనలో మహిమ ఉంది. నువ్వు దీవించావా, నువ్వు దేవుని మహిమను చూస్తావు. నువ్వు ఇంకొకరిని ఆశ్రయించావా, దేవుని మహిమను చూస్తావు. నువ్వు ఇంకొకరిని కొనియాడగలిగావా, వాడిని గణపరచగలిగావా, నువ్వు దేవుని మహిమను చూస్తావు. నువ్వు దీవించలేకపోతే, నువ్వు ఇతరులని కొనియాడలేకపోతే దేవుని మహిమ నీకు కనపడదంటున్నావు. ఇక్కడ వాళ్ళు దీవించారు. దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలకు వచ్చి వారు ప్రజలను దీవించగానే దేవుని మహిమ ప్రజలందరికీ కనపడింది. ఇప్పుడు ఒకరికి ఇద్దరికి కాదు, ప్రజలందరికీ ఆ మహిమ కనపడింది. ఆ మహిమను మనం చూడాలంటే మన జీవితాల్లో కూడా దీవించే వారంగా ఉండాలి. దీవించేవాడుగా ఉండాలి. నువ్వు చల్లగుండని చెప్పాలి, నువ్వు ఆశీర్వదించబడని చెప్పాలి, నీకు దేవుడు దీవెన కలుగును గాక అని చెప్పాలి. అందుకనే మోషే సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో 23వ వచనంలో మీరు ఇశ్రాయేలులకు దీవించవలెను, యెహోవా ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదును అని చెప్తున్నాడు దేవుడికి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పలకాలి. ఆ ఆశీర్వాదం పలికినప్పుడట నేను వారందరూ కూడా నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదంలో ఏముంది? దేవుని యొక్క మహిమ ఉంది. ఆశీర్వాదంలో దేవుని మహిమ ఉంది. ఆశీర్వాదం లేకపోతే మహిమ వచ్చుద్దా? వాడిని అడుక్కునేవాడిని చూసి మనం వాడిని పొగుడుతామా?
నీ ఎంత దరిద్ర బ్రతుకురా అంటాం వాడిని చూసి కదా, ఎంత దౌర్భాగ్య బతుకుతున్నామని అంటారు వాడిని చూసి. అదే గొప్ప ధనవంతుని చూసి, లేకపోతే గొప్ప ప్రఖ్యాతిగాంచిన వాడిని, లేకపోతే మంచి ఒక నైపుణ్యం కలిగిన వాడిని చూసి ఏమంటారు? వా ఎంత గొప్పవాడండి అని వాడిని మహింపరుస్తారు, వాడిని గణపరుస్తారు, వాడిని మహింపరుస్తారు. ఎందుకంటే వానిలో కొన్ని గొప్పతనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తాడు, మనము దీవించినప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు కూడా వచ్చింది. మనం దీవించగలిగితే మనం దీవించబడతాం, మనం దీవించలేకపోతే దీవెన మనకి రాదు. అందుకనే యేసుప్రభువు ప్రార్థన నేర్పించినప్పుడు తన శిష్యులకు ఏమని చెప్పాడు? మేము మా అపరాధులను మేము క్షమించినట్లుగా మా అపరాధులను క్షమించు. మనము క్షమించము, మనల్ని క్షమించమని అడుగుతూ ఉంటాం. అందుకని దేవుడు చెప్తున్నాడు, మీరు దీవించితే వాళ్ళు దీవించబడ్డప్పుడు మీరు దేవుని మహిమను చూస్తారు, మనము కూడా దీవించబడతాం. కనుక మోషే అహరోనులు ప్రత్యక్షము గుడారంలోంచి బయటకు వచ్చి ప్రజలను దీవించినప్పుడు దేవుని మహిమ ప్రజలందరికీ కూడా కనపడేను, ప్రజలందరికీ కనపడిందట. కనుక మనము కూడా దీవించే వారంగా ఉండాలి, మనము కూడా ఆశ్రయించే వారంగా ఉండాలి. ఈ నోట ఆశీర్వచములే కానీ శాపములు పలకొద్దన్నావు. కానీ మనం పద్దాకా శాపాలే చెబుతాం కదా, ఎందుకంటే పరిస్థితులు అలా కనిపిస్తా ఉంది. కనుక అందుకనే దేవుని మహిమ మనం చూడలేకపోతున్నాం. అందుకొరకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దేవుని మహిమ మనం చూడాలంటే దేవుని బలిపీఠము దగ్గరికి రావాలి, ఆయనకి బలులు అర్పించాలి. అహరోను తన సంతానము బలిపీఠం దగ్గరకు వచ్చి మోషేకి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఆ ఆజ్ఞ ప్రకారం బలులు అర్పించారు. దేవుని మహిమను వారు చూశారు. ఆ తర్వాత ఆయనందు నమ్మకాన్ని ఉంచితే, విశ్వాసాన్ని ఉంచితే దేవుని మహిమను చూస్తామని చెప్పాడు. మరియా మార్తలో దేవుని అందు విశ్వాసం ఉంచారు. చనిపోయినటువంటి లాజరు బ్రతికించబడి దేవుని మహిమను చూశారు. ఆ యొక్క సమాధి దగ్గర ఉన్న వారందరూ కూడా దేవుని మహిమపరిచారు. ఎందుకంటే చనిపోయిన లాజరును బ్రతికించాడు కనుక. యూదులందరూ కూడా దేవుని మహిమపరిచి ఈయన ఎలాంటి వాడు అనుకున్నారు. కాబట్టి మనము కూడా ఆయనందు అలాంటి నమ్మకాన్ని కలిగి దేవుని మహిమను చూడాలంటున్నాం. చివరిగా ఏమన్నాడు? దేవుని మహిమను చూడాలంటే మన జీవితాల్లో మనం ఆశీర్వదించే వారంగా ఉండాలి, మనం దీవించే వారంగా ఉండాలి, మనము ఇతరులను ఘనపరిచే వారంగా ఉండాలి. మనం ఇతరులని ఆశీర్వించినప్పుడు ఆ ఆశీర్వాదం వారితో పాటు మనకు వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆశీర్వించే వారంగా, ఇతరులను దీవించే వారంగా మనం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం వాళ్ళని దీవించాం కనుక ఆ దీవెన మనకి వచ్చినప్పుడు దేవుని మహిమను మనం చూడగలుగుతామని చెప్తున్నాం. కనుక మన జీవితాల్లో దేవుని మహిమను చూడటానికి మనం దేవుడిని అడగాలి. ఎందుకు మనం దేవుని అడగలేకపోతున్నామంటే మనము భయపడుతున్నాం. మనుషులు దేవుని చూస్తే చచ్చిపోతారని దేవుడు చెప్పాడు కాబట్టి మనం భయపడుతున్నాం. పాత నిబంధనలో దేవుడు అలా చెప్పాడు, కానీ కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు వారు దేవుని మహిమై ఉన్నాడు. యేసు క్రీస్తు వారు దేవుని మహిమై ఉన్నాడు ఆయన. కనుక ఆ దినాల్లో వారికి చూడలేకపోయారు, కానీ ఈ దినాల్లో మనం చూడటానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణగా మన మధ్యలో నివాసం చేసింది. ఆ వాక్యాన్ని చూడగలిగితే, ఆయన్ని చూడగలిగితే మన జీవితాల్లో దేవుని మహిమను మనం చూస్తాం. యోహాను సువార్తలో 17వ అధ్యాయం 25వ వచనంలో కూడా యేసు ప్రభువు అదే ప్రార్థన చేశాడు. ఆయన నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు, నీవు
నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసిందని చెప్పాను. ఏమన్నాడు ఇక్కడ? నిన్ను ప్రజలు చూడలేదు, నీ మహిమను వాళ్ళు చూడలేదు, కానీ నీ మహిమ నాలో ఉంది. ఇప్పుడు వాళ్ళకి నన్ను నేను కనపరుచుకుంటున్నాను. అంటే నీ మహిమను నా ద్వారా వాళ్ళకి నేను కనపరుస్తున్నాను కనుక ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో ఆ ప్రేమను నేను చూపించి వాళ్ళని నేను మహింపరుస్తున్నాను. నువ్వు నాకు ఇచ్చిన మహిమ నేను వాళ్ళకి ఇచ్చానని చెప్తాను. ప్రభువు ఈ దినాల్లో ఆయనే దేవుని మహిమా స్వరూపుడు గనక పాత నిబంధనలో ప్రజలు దేవుణ్ణి చూడలేదు, కానీ ఆయన మహిమను చూడలేదు. కానీ ఆయన మహిమ ఊరక మోసే మీద పడితేనే కింద ఉన్న ఇశ్రాయేలులు చూడలేక ముఖం మీద ముసుగు వేసుకోమన్నారు. అయితే ఆ ముసుగు వేసుకోకుండా ఈ రోజున బాహ్యమైన నేత్రాలతో మనం దేవుని మహిమను చూడలేము. పౌలు గారు చెప్తారు, ఒక దినమందు మనం ముసుగు లేని ముఖములతో ఆయనను ముఖాముఖిగా చూతుము. అప్పటిదాకా యేసు క్రీస్తు వారిలో ఆయన మహిమను చూసి మనం సంతోషించి ముఖాముఖిగా ఆయన చూడగలిగే భాగ్యాన్ని మనకి దేవుడు కలిగించేటట్లుగా ఆయన సన్నిధిలో మనం ముందుకు నడవాలి. అలాగ నడిచి దేవుని మహిమను మనం చూచి ఆ మహిమలో ఆనందించేటట్లుగా దేవుడు తన కృప మనకు దయచేసేటట్లు ప్రార్థన చేసుకుందాం. అందరు తల వచ్చి ప్రార్థన చేసుకుందాం.